hope you all are doing great. Welcome back to my channel Soumya Speaks. సో ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే మా పండు సెకండ్ బర్త్డే ఈరోజు. సో ఆ సెలబ్రేషన్స్ మొత్తం వ్లాగ్ రూపంలో చేసి మీకు చూపించాలనుకున్నాను. సో హియర్ ఇస్ ద వ్లాగ్ ఆఫ్ పండు సెకండ్ బర్త్డే. ఫస్ట్ అయితే గుడికి వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము. సో చకచక రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోదాము. ఆ గుడికి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైమే. సో అక్కడ ఎలా ఉంది గుడి మొత్తం అనేది మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. హలో, నేనైతే రెడీ అయిపోయాను. నేను ఎలా రెడీ అయ్యానో గెట్ రెడీ విత్ మీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. గుడికి వెళ్ళే ముందు ఇంట్లో అయితే పూజ చేయాలి కదా, అందుకే మా బావ పూజ చేస్తున్నారు. ఇంతకీ మేము ఏ గుడికి వెళ్తున్నామంటే మహేశ్వరంలో ఉన్న లార్డ్ శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ని శివగంగా టెంపుల్ అని కూడా అంటారు. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. టెంపుల్ అయితే చాలా బాగుంది, మీకు కూడా మొత్తం చూపిస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈరోజు మా పండు పుట్టినరోజు కాబట్టి అభిషేకం చేద్దామని అభిషేకం టికెట్ తీసుకున్నాం. అదైతే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా టెంపుల్ చూసేయండి. కింద గంగమ్మ తల్లి, పైన శివయ్య, నీళ్ళలోనే ఈ గుడిని నిర్మించారు. మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి. ఈ గుడి సుమారు 350 ఏళ్ల నాటిదంట. ఎంత బాగా నిర్మించారో. ఈ చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టమంట. సో ఇక్కడున్న ఆకులు తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టి అభిషేకం చేస్తారు. దర్శనం అయిపోయాక టిఫిన్ చేద్దామని గుడి పక్కనే ఉన్న తాజా టిఫిన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూసేద్దాం. ఈ ప్లేస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బయట కూర్చొని తినడం, అంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఇంకొకటి ఏసీ సెంటర్, దాంట్లో వాళ్ళే సర్వీస్ చేస్తారు. అండ్ మెన్యూ ప్రైస్ కూడా ఇద్దరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడైతే అన్ని టిఫిన్స్ ఉన్నాయి అండ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ మేమేం ఆర్డర్ చేసుకున్నామంటే పూరి, రాగి దోశ అండ్ మసాలా దోశ. మా పండు ఇడ్లీ తింటానంటే వాడి కోసం ఇడ్లీ తెప్పించాం. మా అమ్మ బోండా అని చెప్పి పూరి తింటుంది. సో ఫైనలీ బోండానైతే అక్క ఫినిష్ చేసేసింది. మా పండు కోసం ఇడ్లీ తెప్పిస్తే వాడేమో మా అందరివి టేస్ట్ చేసేసాడు. మసాలా దోశ అయితే క్రిస్పీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ఇచ్చిన చట్నీ కూడా యమ్మీగా చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీలో ఎవరైనా ఇక్కడ టిఫిన్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.
ఇంటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. తగ్గిపోతుంది అనుకున్నాం కానీ అస్సలు తగ్గలేదు. సో ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాం. మా బావ ఇంకా అమ్ము కేక్ తీసుకురావడానికి వెళ్ళారు. అంతలో మా బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు. ఇంక మా బర్త్డే బాయ్ జ్యూస్ తాగేలోపు నేను కూడా రెడీ అయి వచ్చేస్తానని మా అమ్మ రెడీ అయింది. ఇంతకీ మా పండు పేరేంటంటే అశ్విత్ తేజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అశ్విత్. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగి దోబుచులాడి దరి చేరకుండా కాంచేనే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మా అమ్మ నా తమ్ముడితో నేను సెలబ్రేట్ చేసుకుంటానని మళ్ళీ క్యాండిల్ వెలిగించి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చేసింది. Happy birthday, happy birthday, happy birthday to you. పండుగన కేక్ తినిపించగానే ఫుల్గా డ్యాన్స్ చేసేసింది. మా పండు సెకండ్ బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. See you in the next vlog. Until then, take care. Bye bye.